ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాము. ఒక అద్భుతమైన వాక్యము దేవుడు ఈ దినం మనకు నేర్పించబోతున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. పదకొండవ వచనం కూడా చదవండి. మీకు బాప్తిసము ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులను మోయుటకైనను నేను పాత్రలను కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోనూ మీకు బాప్తిసము ఇచ్చును. చాలండి. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 11వ వచనంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను మాట్లాడుతున్న మాటలు. ఎవరండి? బాప్తిస్మం ఇచ్చు యోహాను మాట్లాడుతున్న మాటలు. ఏం మాట్లాడుతున్నారు? 2వ వచనం, ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మానసు పొందండి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనసుకు పొందాలంటే ఏం చేయాలంటే, చూడండి, మారు మనసు పొందడానికి ఏం చేయాలంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిస్మం పొందండి అని ప్రకటిస్తున్నాడు. ఏమంట? మారు మనసు నిమిత్తం అంట. పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రకటిస్తున్నాడు. అయ్యా, మీరు మారు మనసు విషయము, బాప్తిస్మం విషయం, ఒకటి మారు మనసు విషయమై, రెండవది పాప క్షమాపణ నిమిత్తం నీవు బాప్తిస్మం పొందు అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందడానికి ఏం తీసుకోవాలంట? పాప క్షమాపణ నిమిత్తమును, మారు మనసు నిమిత్తము బాప్తిస్మము తీసుకోండి అని ప్రకటిస్తున్నాడండి. మారు మనసు, పాప క్షమాపణ కావాలన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలండి. బాప్తిస్మం తీసుకోవాలి. నీకు పాప క్షమాపణ కావాలన్నా, నీకు మారు మనసు కావాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలండి. నీటి బాప్తిస్మం తీసుకుంటున్నారా? నీటి బాప్తిస్మము ఎంతమంది తీసుకున్నారు ఈరోజు నీటి బాప్తిస్మం? హల్లెలూయా! ఇది ఒక మంచి పరిణామము. ప్రియులారా, దేవుని రాజ్యంలో చేరడానికి దేవుడు ఏర్పాటు చేసిన మంచి పరిణామం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాప్తిస్మము యేసు ప్రభువు తీసుకొని మనకు మాదిరిగా ఉంచడండి.
9వ వచనం, మార్క్స్ వార్త 1:9 వచనంలో ఏముందంటే, ఆ దినములలో యేసు గలిలయలోని నాజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. యేసు ప్రభువు కూడా యోహాను చేతుల మీదుగా బాప్తిసం పొందాడండి. మరి నువ్వు పొందకపోతే ఎట్లా? యేసు ప్రభువు నీకు నాకు మాదిరిగా ఉంచాడండి. నీకు నాకు మాదిరిగా బాప్తిసం పొందాలని ఉంచాడు. మరి యేసు ప్రభువు బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మం పొందితే మరి నువ్వు పొందవా? నీవు ఎప్పుడు పొందాలనుకుంటున్నావు? అయ్యా మారు మనసు పొందాలి కదయ్యా, బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొందాలి కదయ్యా, రక్షణ పొందాలి కదయ్యా అంటే, అయ్యా ఇక్కడ ఏమన్నాడంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము బాప్తిస్మం పొందాలి. ముందర నువ్వు మారు మనసు విషయము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలండి. నువ్వు నీటి బాప్తిస్మం పొందితే నీకు పాప క్షమాపణ. నువ్వు మారు మనసు కావాలంటే నువ్వు బాప్తిస్మం పొందాలి. నీవు బాప్తిసం పొందాలండి. అనేక మంది ఏమనుకుంటున్నారంటే బాగా ఉండాలండి, బాగా ఉండి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలంట. మంచిదే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తానంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము నువ్వు బాప్తిసం పొందయా అని చెబుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంట? 5వ వచనం, వాళ్ళు ఆ మాట విన్న తర్వాత యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెబుతుంటే విని అంతటా యూదా దేశస్తులందరంట, యూదా దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. యెరూషలేములో వారందరూ వచ్చినారంట. బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపంలో ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందిరండి. అది నీకు మారు మనసు పొందాలి. నీకు పాప క్షమాపణ కావాలంటే నీ పాపము దేవుడితో ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకో. ఇప్పుడే పాపములు ఒప్పుకొనొచ్చు అంట. పాపములు అంటే ఒకటే రెండా? ఏది ఒకటే రెండా? ఎన్ని ఉన్నాయో. అయితే ఎవరు ఏ పాపంలో ఉంటారో ఆ పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడా లేదా? వెంటనే క్షమించేస్తాడండి. హల్లెలూయా! ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీకు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా నిన్ను క్షమిస్తాడు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడానికి నువ్వు ఒప్పుకున్న వెంటనే దేవుడిని క్షమిస్తాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రేమను నీవు తెలుసుకోలేక నీవు దేవుని సన్నిధికి వచ్చి పాప క్షమాపణ మారు మనసు పొందటం లేదు. దేవుడే నీకు పాప క్షమాపణ ఇచ్చేది. యేసు ప్రభువారే నీకు పాప క్షమాపణ ఇచ్చేది. యేసు ప్రభువారే నీకు మారు మనసు ఇచ్చేది. ఎవరు ఇవ్వలేరు. అర్థమవుతుందా? నీకు ఎవరు ఇవ్వలేరు పాప క్షమాపణ మారు మనసు. యేసు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరండి. అయితే ప్రియులారా, ఈ రోజుల్లో అనేక మంది బాప్తిసం పొందుతున్నారు. అనేక మంది బాప్తిసం పొందుతున్నారు. హల్లెలూయా! అయితే బాప్తిస్మాలు ఎన్ని రకాలు తెలుసా? బాప్తిస్మాలు ఎన్ని రకాలు తెలుసా? 3 రకాలు బాప్తిస్తాలు. ఎన్ని రకాలు తెలుసా? 3 రకాలండి. 3 రకాలు మరి చూద్దాం. మరి నిజమేనా కాదా? వాక్యం ఏం చెబుతుంది?
మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. ఆ మానవ మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయటకై నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాను. హల్లెలూయా. ఎన్ని బాప్తిస్తాలు ఇప్పుడు? 3 అయినాయి. చూడండి, ఫస్ట్ లైన్లో మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. నీళ్ళలో ఒకటి. రెండవది లాస్ట్ లైన్లో ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను ఏం చేస్తారంట? మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే ప్రియులారా, అనేక మంది బాప్తిసము నీళ్ళ బాప్తిసంతో ఆగిపోయినారు. నీళ్ళ బాప్తిసంతో ఆగిపోయినారు. ఆత్మ బాప్తిసం వద్దా? అగ్ని బాప్తిసం వద్దా? ఆత్మ బాప్తిసము, అగ్ని బాప్తిసం కావాలి నీకు. బాప్తిసం కావాలి నీకు. అది నీకు తెలియదు. ఎప్పుడైనా అడుగు, దేవుని అడుగు, దేవా నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వు ప్రభా. అగ్ని బాప్తిసం ఇవ్వు ప్రభా అని అడుగు, దేవుని అడుగు, దేవుని అడుగు. ఈ రోజు నుంచి నీవు అడిగి దేవుని పరిశుద్ధాత్మ బాప్తిసం పొందు. నీవు నీటి బాప్తిసం పొంది ఉంటావు సహోదరా, సహోదరి. నీవు నీటి బాప్తిసం పొంది ఉంటావు, కానీ ఆత్మ బాప్తిసం మరి దేవుని వాక్యం చెబుతుంది కదా. దేవుని వాక్యం చెప్పడం లేదా? ఆత్మ నాకంటే నా వెనుక వచ్చేవాడు నాకన్నా శక్తివంతుడయ్యా. అమ్మా, నా వెనుక వచ్చేవాడు నాకంటే బహుశక్తివంతుడమ్మా. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడమ్మా. పొందుకోండి, పొందుకోవాలి. నీవు యేసయ్య అడిగి పొందుకోవాలమ్మా. యేసయ్య నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలని ఆశపడుతున్నాడు. కానీ అనేక మంది దైవ సేవకులు సహితము ఈ ఆత్మ బాప్తిస్మము పొందాలని బోధించడం లేదని, అడగడం కూడా లేదు. ఏమడుగుతారు? అయ్యా నువ్వు బాప్తిస్మం పొందావా? పొందానండి, అంటే అయిపోయింది. వెరీ గుడ్, మంచిది సహోదరా, మంచిది. బలలో చేస్తున్నావా? వేస్తున్నాను, మంచిది, వదిలేస్తారు ఇంకంతే. మరి ఆత్మ బాప్తిస్మం పొందాలని చెప్పడం లేదు సేవకులు. ఈరోజు సేవకుడాన్ని బోధించాలి, ఆత్మ బాప్తిసం పొందాలని, అగ్ని బాప్తిసం పొందాలని నీవు సేవ నీ యొక్క సంఘంలో నీవు గట్టిగా చెప్పాలి. ఆత్మ బాప్తిసం పొందాలి అని నీవు గట్టిగా చెప్పాలి. ఎందుకండి ఆత్మ బాప్తిసము? ఎందుకు పొందాలండి ఆత్మ బాప్తిసము? ఎందుకు పొందాలంటే దేవుని వాక్యం చెబుతుందండి, నేను చెప్పను. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం అండి. చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందులు. ఎందుకండి నువ్వు శక్తివంతుడు కావడానికి నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. ఇప్పుడు నీవు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం నీవు పొందుకోవాలి. నీవు పొందుకుంటే నీవు శక్తివంతుడుగా అవుతావు. ఈ రోజు అనేక మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నందువల్ల అనేక మంది
పాపము చేస్తున్నారు, బలహీనులుగా ఉన్నారు, దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని వ్యతిరేకంగా నడుస్తున్నారు. సహోదర సహోదరి, నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందితే నీవు శక్తిమంతుడుగా శక్తిమంతురాలుగా నీవు దేవుని కొరకు జీవిస్తావు. ఎలాగ సాక్షిగా నువ్వు జీవిస్తావు. ఎక్కడెక్కడ నువ్వు సాక్షిగా జీవిస్తావంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతను భూరిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు శక్తివంతుడిగా కాలేదు కాబట్టి నీవు నీ గ్రామంలో నీవు సాక్షిగా ఉండలేకపోతున్నావు. ఎవరంతుడా నీవు నీ కాలంలో బలమైన సాక్షిగా ఉండలేకపోతున్నావు. ఓ ఎవరంతుడా నీ హాస్టల్లో నీవు బలమైన సాక్షిగా నీవు ఉండలేకపోతున్న కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటే అప్పుడు నీ ఊరిలో సాక్షిగా ఉంటావు, నీ కాలేజీలో సాక్షిగా ఉంటావు, నీ యొక్క ఆఫీసులో నువ్వు సాక్షిగా ఉంటావు, నీ వ్యాపారంలో నువ్వు బలమైన సాక్షిగా ఉంటావు. ఈ శక్తి లేనందువల్ల, ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేనందువల్ల, పరిశుద్ధాత్మ అభిషేకము నీకు లేనందువల్ల నీవు బలహీనుడుగా ఉన్నావు. అతి ప్రియులారా, ఎందుకు నీవు బలంగా లేవంటే నువ్వు దేవుని అయితే నమ్ముకున్నావు, నువ్వు చర్చికి వస్తున్నావు, నీవు దేవునికి కానుకలు ఇస్తున్నావు, మీటింగ్లు జరిగితే డబ్బులు ఇస్తున్నావు. మరి సాక్షిగా ఉండొద్దా నీవు? యేసు ప్రభుకు నీవు సాక్షిగా ఉండాలని దేవుడు ఆశపడ్డం లేదా? ఆశపడతాను. నీకు కూడా ఆశ ఉంది దేవుని కొరకు. నేను మంచిగా సాక్షిగా బ్రతకాలి, మంచిగా మార్పు చెంది జీవించాలని అనుకుంటున్నావు. కానీ నీకు చేత కావడం లేదు. ఎందుకంటే దేవుని శక్తి నీకు లేదు. అది సంగతి. దేవుని శక్తిని పొందుకుంటే, దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని నీవు ఎప్పుడైతే పొందుకుంటావో నీవు శక్తిమంతుడిగా ఉంటావు. నీవు శక్తి కలిగి ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతావని. అంతవరకు నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతకలేవు. నీకు చేత కాదు, నీవు బలహీనుడవు అని గుర్తించి ఎప్పటికైనా ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించు, ఆత్మ అభిషేకము దయచేయండి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వండి, అగ్నితో బాప్తిస్మం ఇవ్వండి అడగండి, దేవుడు ఇస్తాడండి. అడగకపోతే ఎవడు? హల్లెలూయా. అడగకపోతే అడగండి అమ్మాయి నాన్న పెట్టదంట అంటారు కదా. అట్లా దేవుడిని కూడా నువ్వు అడగాలి. అడిగితే దేవుడు ఇస్తాడండి. నీకు ఇవ్వకపోతే, నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడండి? దేవుడు మనకి ఇచ్చేది. దేవుడు మనకు అడిగితే ఇస్తాడు. అడిగితే ఇస్తాడా, అడగకుండా ఇస్తాడా? లూకాసు సువార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 వరకు. లూకాసు సువార్త 11వ అధ్యాయము 9 నుండి 13 వరకు అండి. హల్లెలూయా. చదవండి. 9 వరకు. అటువలే మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు చేయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అడుగు ప్రతివానికి ఇస్తారంట. వేడుకోవానికి అందరికి దొరుకుతుందని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. తట్టు వారికి తీయబడి హృదయం తీసి లోపలికి వచ్చేస్తాడండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనైతే చేపకు ప్రతిగా పాములు ఇస్తాడా? ఎవరైనా తండ్రి చేపనైతే పాములు ఇస్తాడా? ఎవడు?
గుడ్డును అడిగితే తేరునిచ్చిన, గుడ్డును అడిగితే తేలిస్తాడు ఎవరైనా? ఏ తండ్రి వాడు కుమారుడు. కాబట్టి చెడ్డవారైందియో, మీరు చెడ్డవారైందియో, మీ పిల్లలకు మంచి ఇవులని మెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వారికి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా. ప్రియులారా, ఈ సత్యము తెలుసుకోవాలి. ఈ సత్యము నువ్వు తెలుసుకోవాలి. అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును, తాకుడే మీ హృదయం తీయబడును. అడుగుడే మీకు ఇవ్వబడుతుంది పరిశుద్ధాత్మ, వెదకుడే పరిశుద్ధాత్మ మీకు దొరుకుతుంది, తాకుడే మీ హృదయం తీసి ఆయన మీ హృదయంలోనికి వస్తాడండి. అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించింది. హల్లెలూయా. అడుగు వానికి ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. నువ్వు అడుగు, దేవుని కొరకు బలంగా నిలబడతావు, శక్తివంతుడుగా జీవించగలుగుతావు. దేవుని కృపలో నీవు జీవించాలని ఆశపడుతుంటే నీ ఇప్పుడు దేవుని అడుగు, ప్రభువా నేను ఎందుకు బలహీనుడుగా ఉన్నాను, ఎప్పుడు నాకు అర్థమైంది నాయన యేసయ్య, ఇంత గొప్ప సత్యం మీరు నాకు బయటపరిచారు ప్రభువా. ఈ నెల నుంచి ప్రభువా, ప్రభువా యేసయ్య మీ పరిశుద్ధాత్మతో శక్తితో నన్ను నింపు నాయన, నన్ను అభిషేకించు నాయన, ప్రభువా యేసు నన్ను అభిషేకించు నాయన. నీవు దేవుని అడగవలసింది ప్రియులారా. నీవు దేవుని అడిగి దేవుని సన్నిధిలో నీవు పొందవలసిందే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు దేవుని శక్తిని నీవు పొందాలి ప్రియులారా. దేవుని శక్తిని నీవు తప్పకుండా పొందాలి. అంతే. దేవుని శక్తిని పొందితేనే నీవు బలవంతులుగా మార్చబడతావు. అంతవరకు నువ్వు బలహీనుడుగానే బ్రతుకుతావు. యేసు కొరకు నీవు బలవంతుడుగా అవ్వాలి. క్రీస్తు కొరకు బలవంతుడుగా నీవు అవ్వాలంటే, బలంగా జీవించాలని అంటే, నీవు ఆశ ఉంటే నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తితో నీవు అభిషేకము పొందవలసిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మహాసత్యాన్ని మీరు సొంతము చేసుకోండి ప్రియులారా. ఇకనైనా మీరు దేవుని అడగండి, ప్రభువా ఇంతవరకు ఈ సత్యం తెలియదు నాయన. బాప్తిస్మం అనేది 3 రకాల బాప్తిస్మం ఉందని నాకు తెలియదు ప్రభువా, ఈరోజు తెలిసింది నాయన. నీటి బాప్తిస్మం ఇంకా చాలనుకున్నాను ప్రభువా. అయ్యా ఆత్మ బాప్తిస్మం కూడా పొందాలని నీవు మాట్లాడావు ప్రభువా. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం కూడా పొందాలని చెప్పావు ప్రభువా. యేసయ్యా నాకు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం నాయన. ప్రార్థన చేద్దాం, చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈ గొప్ప సత్యం ఇప్పుడు నాకు బయలుపరిచావు నాయన. మా సేవకుడు నాకు ఈ సత్యం బోధించలేదయ్యా. అయ్యా నీటి బాప్తిసం పొందితే చాలా అనుకున్నాను నాయన. ఆత్మ బాప్తిసం పొందాలని ఆ సేవకుడు బోధించలేదు ప్రభా. అందుకని నేను మళ్ళా పాపం చేశానయ్యా ప్రభువా. మళ్ళా చెడుతో జీవించానయ్యా ప్రభువా. దేవా నేను బోధినంత వరకు నీకు సాక్షిగా ఉండనట్టుగా ప్రభా ఎప్పుడే నన్ను అభిషేకించు, పరిశుద్ధ ఆత్మతో అగ్నితో అభిషేకించు. యేసు అభిషేకించు, నన్ను మమ్మల్ని అభిషేకించు.
నీ వాక్యం వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా నాయన, ఫేస్బుక్లో వింటున్న వారందరూ నాయన పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుగ్రహించు. ఈ వాక్యం విన్న వారందరూ పరిశుద్ధాత్మని బాప్తిస్మము పొందుదురుగాక, యేసునామములో పొందుదురుగాక. యేసునామములో పొందుకొని ఇప్పుడే యేసునామములో విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం విడుదల చేస్తున్నాను. అగ్ని బాప్తిస్మం విడుదల చేస్తున్నాను. ఇప్పుడే పొందుకోండి, పొందుకోండి. యేసునామములో పొందుకోండి. ఇప్పుడే పొందుకోండి, పొందుకోండి. యేసునామములో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి. అగ్ని బాప్తిస్మం పొందుకోండి, పొందుకోండి. యేసునామములో, యేసునామములో పొందుకోండి ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు నీకు వందనాలు. ప్రభువైన యేసు నీకు వందనాలు. ప్రభువైన యేసు నీకు వందనాలు. దీనిని అభిషేకించు. జాన్ పీటర్ని అభిషేకించు. రాజశేఖర్ని అభిషేకించు. ప్రభువైన యేసు అభిషేకించు, అభిషేకించు. కృష్ణ నాయకుని అభిషేకించు, అభిషేకించు. నా కుమార్తెను మన రమేష్ను అభిషేకించు. పొందుకోండి, అభిషేకం పొందుకోండి. యేసునామములో అభిషేకం పొందుకోండి. అగ్ని అభిషేకం పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. ఇప్పుడే అభిషేకం పొందుకోండి. యేసునామములో అభిషేకం పొందుకోండి. ప్రభువైన యేసు దీవించుము, ఆశీర్వదించు. నీ మాటలు నూరంతలుగా ఫలించినట్లుగా కృప చూపుని దీని వారందరికీ ఆత్మ అభిషేకం, ఆత్మ బాప్తిస్మం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం వింటున్న వారందరూ ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము పొందుకొనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి, వందనాలు. ఇది పెట్టాలి, ఎండ్ పడితే తిరుగుతుంది.